బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్. ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్లిపోతాయి. అదే మరికి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. IMD బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని IMD చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం. ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం.